అందరికీ నమస్తే. నయవంచనకు 2 ఏళ్ళు పూర్తయిందా? ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా పక్కన పడేసాయని అన్ని పార్టీలు, అఖిల పక్షాలన్నీ కూడా ఒక పక్క గొడవ చేస్తూ ఉంటున్నాయి. కానీ దీనికి సంబంధించి కూటమి ఎక్కడ కూడా నోరు మెదుపుతుందా? ఇంకా చాలా మంచిగా జరుగుతుంది, చాలా బాగా జరుగుతుంది, మాకు తిరుగులేదు, ఎన్నేళ్ళైనా మేమే గెలుస్తాం, కూటమి ఇంకా 15 ఏళ్ళు కలిసి ఉంటుందంటూ పవన్ కళ్యాణ్ గారి మాటలు కావచ్చు, లోకేష్ గారి మాటలు కావచ్చు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మాటలు కావచ్చు, మనం వింటూనే ఉన్నాం. మరి ప్రజలకు నిజంగా న్యాయం జరుగుతుందా? అయితే దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ ఒకవైపు కూటమి ప్రభుత్వం మీద మాటల యుద్ధం దాడిని ప్రారంభించాయి. అయితే దీనికి సంబంధించి ఇంకా కొన్ని పార్టీలు, నూతనంగా పార్టీలు పెట్టినటువంటి వారు కావచ్చు, ప్రశ్నించడమే నిజమైన హక్కుగా ధ్యేయంగా భావించి ఒక ప్రశ్న వేదికనే తయారు చేస్తూ ఆంధ్రప్రదేశ్లో ప్రజల్ని ప్రభుత్వం మనకిచ్చినటువంటి హామీలేంటి, అంటే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలేంటి, అవి ఎలా నెరవేరుతున్నాయి, నిజంగా నెరవేరే లేదు అంటూ ఓ వ్యక్తి ప్రశ్నిస్తూ ఉన్నారు. మనకు తెలుసు, అంటే ఎక్కువ మంది ప్రశ్నిస్తున్నారు. అందులో ఒక కీలకమైనటువంటి వ్యక్తి ఒక నూతనంగా పార్టీని ప్రారంభించి ఎంతో కాలం ప్రజా సర్వీసులో ఉండి ప్రజల్ని మొబిలైజ్ చేస్తూ పాదయాత్ర చేస్తూ పార్టీని నిర్మించి ఆ పార్టీ తరఫున ఇప్పుడు ఒక ప్రశ్నలు లేవనెత్తడం జరుగుతూ ఉంది. 2 ఏళ్ళు నయవంచన పూర్తయిన సందర్భంలో మాజీ కలెక్టర్ జిఎస్ఆర్కే విజయ్ కుమార్ గారు ఇటీవల కాలంలో బాగా కూటమి ప్రభుత్వం పైన విరుచుకుపడుతూ ఉన్నారు. మరి నిజాలే కదా, ప్రజలందరూ ఆహ్వానిస్తేనే కదా కూటమి ప్రభుత్వం ఒక ప్రభుత్వం ఏర్పడింది. మరి ప్రజలకి ఎందుకు ఇచ్చిన హామీలని ఎందుకు నెరవేర్చట్లేదు, ఎందుకు మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి వాటిని పట్టించుకోవట్లేదు? సో ఇదే ఈరోజు ఒక టాపిక్ కూడా. ఎందుకంటే విజయ్ కుమార్ గారు గతంలో ప్రజా సర్వీస్లో ఉన్నారు, ఐఏఎస్గా పనిచేశారు, ఎన్నో జిల్లాల కలెక్టర్లుగా రకరకాల హోదాల్లో ఆయన పనిచేశారు. కానీ గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా హామీలని నెరవేర్చకుండా వారి ఇష్టానుసారంగా కేవలం పేపర్ ప్రకటనకు మాత్రమే హామీలు, ప్రజల్లో చేరేది లేదంటూ ఆయన ఎద్దేవా చేశారు. అయితే విజయ్ కుమార్ గారు ఇటీవల కాలంలో కూటమి ప్రభుత్వాన్ని విపరీతంగా ప్రశ్నిస్తూ ఉన్నాడు. అయితే ఈయన మీద కూటమి ప్రభుత్వం బలమైన టార్గెట్ కూడా ప్లాన్ చేస్తూ ఉన్నప్పటికి కూడా విజయ్ కుమార్ గారు ఎక్కడా ఆగట్లేదు, భయపడటం లేదు, మొదటగా భయపడటం లేదు. ఈ ప్రశ్న వేదిక మొత్తాన్ని కూడా ఆయనే ప్రజల్లోకి చేరవేస్తున్నారు. సో ప్రతిపక్షం మాట పక్కన పెడితే, అంటే బలమైన పార్టీ వైఎస్ఆర్సీపీ ప్రశ్నించేదానికన్నా కూడా ఈయన ఎక్కువగా ప్రశ్నించడం అనేది ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారింది. సో ఇప్పుడు కూటమి ఫెయిల్యూర్స్ని విజయ్ కుమార్ గారు చాలా గట్టిగా ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి కూటమి నాయకులు ఏమన్నా దీని మీద చర్చిస్తున్నారా, మాట్లాడుతున్నారంటే ఎక్కడా కూడా ఆ టాపిక్ రావట్లేదు. ఎందుకు రావట్లేదు? చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఎవరు కూడా బయట మాట్లాడే పరిస్థితి లేదు. ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోయినా కూడా ప్రజలు ఏమీ మాట్లాడరు అనే ఒక కోణంలో కూటమి నేతలు మరి ముసుగులో మాట్లాడుకుంటున్నారేమో అర్థం కావట్లేదు. ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో సూపర్ 6 హామీలని అమలు చేశారా? మరి అమలు జరగకుండానే అన్నీ అమలైపోయాయి, మా ప్రభుత్వానికి ఇంకా తిరుగులేదు, ఇంకో 15 ఏళ్ళు మేము ఉంటామని చెప్పడంలో ఉద్దేశం ఏంటి? ఏమై ఉంటుంది? అంటే బీజేపీతో కలిసి ఉంటుందా? అంటే ప్రజలు ఓట్లు వేయకపోయినా కూడా, ఇటీవల కాలంలో మనం నేషనల్ మీడియాలో చూస్తా ఉన్నాం, ఓట్లు వేయకపోయినా కూడా గెలిచేది, ఓట్లు ఎవరికైనా వేసుకోండి, గెలిచేది మాత్రం బీజేపీ అన్న కోణంలోనే వ్యవహారం సాగుతుందా? అందుకేనా ఈ ఇదే ధీమా వ్యక్తం చేస్తూ ఉంటే ప్రజలు నెక్స్ట్ యాక్సెప్ట్ చేస్తారా? ఒకవేళ ప్రజలు వేయకపోయినా మాకు ఇబ్బంది లేదు, మేమే గెలుస్తాం కదా అనే ఒక ధీమాతో ఉన్నారా? సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇదే చర్చ బాగా నడుస్తూ ఉంది. కూటమిలో హామీలు అమలు చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీని సంవత్సరంలోగానే 90-95% పూర్తిగా హామీలన్నీ అమలు చేయడం జరిగింది. మరి కూటమి ఎందుకు అమలు చేయలేదు? 2 సంవత్సరాలు దాటి 2.5 సంవత్సరం పూర్తి అయిన అనమాటకి ఆడబిడ్డకి నిధి కింద ఇస్తానన్నటువంటి 1500 రూపాయలు, అంటే 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు మహిళలకి నెలకు 1500 రూపాయలు లెక్కన ఇస్తాను. ఇంతవరకు ఎందుకు ప్రారంభించలేదు? సంవత్సరం లేటుగా ఫ్రీ బస్సు శ్రీశక్తి అనే పథకాన్ని ఎందుకు ప్రారంభించారు? ఇప్పుడు 2.5 సంవత్సరం అవుతున్నప్పుడు కూడా ఇంకా ఎందుకు మహిళలకి ఆ అమౌంట్ని ఇవ్వట్లేదు? మాకు ఇంత బాకీ ఉంది అంటూ సోషల్ మీడియాలో ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉన్నారు. ఇలా విమర్శలతోనే సరిపెట్టుకుని ఆగిపోతారా? ప్రజలు అడిగారని చెప్పేసి మీరు చేయాల్సిన చేయరా? సో ఇది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి. అయితే ఇంకా కూటమిలో నెరవేర్చినటువంటి హామీలు ఇంకా చాలా ఉన్నాయి. అవి
ఎప్పుడు నెరవేరుస్తారంటూ విజయ్ కుమార్ గారు ప్రశ్నిస్తా ఉన్నారు. సో ఇది ఇవాళ టాపిక్. థ్యాంక్ యూ.